నామానికి మహిమ కలుగునుగాక. యూత్ గాస్పల్ టీమ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి యేసును ప్రేమించుచున్నావా అనేటువంటి ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, ప్రతి ఆదివారము సాయంత్రం 8:30 గంటలకి మీ కార్యక్రమం వస్తుంది, కానీ 3 మరియు 4 ఆదివారాలు రావట్లేదు అని. వాస్తవమేనండి. వాస్తవానికి ప్రస్తుతం మేము మొదటి ఆదివారము మరియు రెండవ ఆదివారము సాయంత్రము 8:30 గంటలకు ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ప్రభు చిత్తమైతే భవిష్యత్తులో 3 మరియు 4 ఆదివారాలను కూడా తీసుకోవాలని మీరు ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మొదటి 2 ఆదివారాలు సాయంత్రం 8:30 గంటలకి యేసును ప్రేమించుచున్నావు అనే కార్యక్రమము ప్రసారం చేయబడుతుంది. 3 మరియు 4 ఆదివారాలు ఈ కార్యక్రమము మరలా రిపీట్ చేయబడుతుంది. ఈ విషయాన్ని ప్రేక్షకులు గమనించవలసినదిగా నేను మనవి చేస్తున్నాను. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దైవ దీవెనలు పొందుతున్నందుకు నేను మిమ్మల్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసుకోక మునుపు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో ఉన్నటువంటి దేవా, నీకు స్తోత్రములు. ప్రభు, ఈ సమయంలో కొద్ది సమయము నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా నీ వాక్యం ద్వారా నాతో మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని దీవించండి. ప్రభా, ఈ వాక్యం మాకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రస్తుతం మనం గమనించినట్లయితే మనం ఫేస్బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, వాట్సాప్ ఓపెన్ చేసినా, ఏ సామాజిక మాధ్యమాన్ని మనం ఓపెన్ చేసినా కానీ ఎక్కువగా మనం చూస్తున్నటువంటి సంఘటనలు ఏంటి అనంటే, క్రైస్తవ సంఘం మీద జరుగుతున్నటువంటి దాడులు, సేవకుల మీద దాడులు జరగడం మనం చూస్తున్నాం. సువార్త పరిచర్యకు వెళ్తున్నటువంటి వారి మీద దాడులు జరగడం మనం చూస్తూ ఉన్నాం. సంఘాలని తగలబెట్టడం మనం చూస్తున్నాం. కొన్ని ప్రదేశాల్లో సేవకులను చిత్రవధకు గురి చేసి చంపడం మనం చూస్తున్నాం. ఈ మధ్యకాల సమయంలోనే బైబిల్ గ్రంథాలని తగలబెట్టడం కూడా మనం చూస్తున్నాం. ఈ సంఘటనలన్నీ కూడా సగటు క్రైస్తవునికి ఎంతో వేదనని కలుగ చేస్తున్నాయి. ఎంతగానో దిగులు పడుతున్నారు, ఎంతగానో మనోవేదన చెందుతున్నాం. ఎందుకు మతోన్మాదులు క్రైస్తవ్యాన్ని అంతగా ద్వేషిస్తున్నారు? ఎందుకని మతోన్మాదులు క్రైస్తవ సంఘం మీద దాడులు జరుగుతున్నాయి? ఇలాంటి అనేకమైన ప్రశ్నలు మన మదిలో కలుగుతూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటనంటే, క్రైస్తవ్యం చేస్తున్న నేరం ఏంటి? క్రైస్తవ్యం చేస్తున్న తప్పేంటి? క్రైస్తవ్యం మంచినే కదా బోధిస్తుంది. వాస్తవానికి ప్రభుత్వం మందు తాగమని ప్రోత్సహిస్తుంది. వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు మీరు మందుని తాగండి అని. అందుకోసమే అన్ని బెల్ట్ షాపులకి వాళ్ళు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆలోచన చేయండి, మందు తాగడం వలన ఒక వ్యక్తి యొక్క జీవితం, ఆరోగ్యం పాడైపోతుంది. అంత మాత్రమే కాదు, ఆ కుటుంబం పాడైపోతుంది. కానీ ఒక వ్యక్తి మందు తాగడం వలన దేశానికి, ఆర్థిక వ్యవస్థకి అది లాభం చేకూరుస్తుంది. అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే తమ లాభాన్ని చూసుకుంటుంది, కానీ వ్యక్తిగతంగా ఒక మనిషి నాశనం అయిపోతున్నాడని కానీ, అతని ద్వారా అతని కుటుంబం పతనం అయిపోతుందని కానీ ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. కానీ మతోన్మాదులకు ఈ విషయాలు కనిపించట్లేదా అనేటువంటిది మన ప్రశ్న. ఎందుకంటే బైబిల్ గ్రంథం మందు తాగడాన్ని ప్రోత్సహించట్లేదు, మందు తాగొద్దని చెప్తుంది. మరి అలాంటప్పుడు ఎందుకు సంఘం మీద దాడులు? ఇది మనకు కలిగేటువంటి ప్రశ్న. ఈ లోకంలో ప్రతి మనిషి, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే దెబ్బకు దెబ్బ, దాడికి ప్రతి దాడి. కానీ బైబిల్ గ్రంథం అలా సెలవు ఇవ్వట్లేదు. బైబిల్ గ్రంథం నీ శత్రువుని ప్రేమించమని చెప్తుంది, నీ శత్రువుని క్షమించమని చెప్తుంది. మేము చేస్తున్నది మంచి బోధే కదా, ఎందుకని మరి మా మీద దాడులు జరుగుతున్నాయి? ఈ లోకం పరిస్థితి మనందరికి కూడా తెలుసు. లంచగొండితనం ఎక్కువైపోయింది, అన్యాయం, అక్రమం ఎక్కువైపోయింది. మరి క్రైస్తవులు వీటన్నిటిని ద్వేషిస్తున్నారు కదా, మరి ఎందుకు క్రైస్తవ సంఘం మీద మీరు దాడులు చేస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు మనం అడుగుతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేశంలో
రాజకీయ నాయకుల ద్వారా ఎంత అక్రమం జరుగుతుందో ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. మరి మతోన్మాదులు మేము దేశాన్ని ప్రేమిస్తున్నాం అంటున్నటువంటి వారు ఎందుకని ఇలాంటి సంఘటనల మీద మరి వాడు దాడులు చేయట్లేదు? ఎంతమంది ఆడపిల్లల్ని వ్యభిచరిస్తున్నారు, ఎంతమంది ఆడపిల్లల్ని బహిరంగంగా పాడు చేస్తున్నారు, ఎంతమంది అక్రమ సంబంధాలతో కుటుంబాన్ని నాశనం చేయట్లేదు, ఎంతమంది ఆడపిల్లల్ని బలవంతంగా బానిస గృహాలకి అమ్మేయట్లేదు. మరి ఈ విషయాలన్నీ తెలిసినటువంటి వారు ఎందుకని వాటి మీద దాడి చేయట్లేదు? ఎవరికి అన్యాయం చేయని, ఎవరికి ఘోరం చేయనటువంటి క్రైస్తవుల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? ఇలాంటి మనం మాట్లాడుకుంటూ వెళ్తే అనేకమైన ప్రశ్నలు సగటి క్రైస్తవంలో తలెత్తుతున్నాయి. అందుకోసమే చాలామంది యవనస్తులు ఇప్పుడు దాడులకు ప్రతి దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎదురు తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నారు, కేసులు పెడుతున్నారు. వాస్తవానికి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. కానీ ఆదిమ సంఘం నుంచి మనం గమనిస్తే ఆదిమ సంఘం నుంచి ఇలాంటి సంఘటనలు కొన్ని కోకొలలుగా ఇలాగ జరుగుతూనే ఉన్నాయి. సంఘం హింసించబడ్డం ఇది కొత్త కాదు, సేవకులు హింసించబడ్డం ఇది కొత్త కాదు, సంఘాలు తగలబెట్టబడ్డం ఇది కొత్త కాదు, బైబిల్ గ్రంథాన్ని కాల్చివేయడం ఇది కొత్త కాదు. ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు చిత్తమైతే నా హృదయంలో ఉన్నటువంటి ఆశ, నా హృదయంలో ఉన్న భారాన్ని నేను ఒకరోజు ఒక ప్రత్యేకమైన మీటింగ్ని ఏర్పాటు చేసి మీ అందరితో కూడా మాట్లాడాలని నేను చాలా ఆశపడుతున్నాను. నాకు ఈ కొద్ది సమయం మీతో మాట్లాడడానికి కుదరదు కాబట్టి ప్రభు చిత్తమైతే ఈ నెలాఖరులోగా, ఈ మాసం చివరిలోగా ఒక ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేసి మీ అందరితో కూడా ఈ ప్రత్యేకమైన అంశముల మీద మాట్లాడాలని నా హృదయంలో ఒక చిన్న ప్రేరేపణ, మంట రగులుతూ ఉంది. ఒక సమయంలో నేను మీతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటాను. ప్రభు చిత్తమైతే నేను ఆ స్థలాన్ని, ఆ సమయాన్ని నేను ఎన్నిక చేసుకున్న తర్వాత ముందు మీకు కూడా ప్రకటన చేస్తాను. దయచేసి మీరు కూడా రండి. ఆ కార్యక్రమంలో పాలు పంపులు పొంది అనేకమైన విషయాలు మీరు తెలుసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. నేను మీతో పంచుకోవాలనుకున్న విషయాల్ని చాలా క్లుప్తముగా ఇప్పుడు నాకున్నటువంటి కొద్ది సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకు మొట్టమొదటిగా కలిగేటువంటి ప్రశ్న ఏంటంటే క్రైస్తవులు చేస్తున్న నేరం ఏంటి? క్రైస్తవులు చేస్తున్న తప్పేంటి? ఎందుకని క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు? ఒక్క విషయం, ఒక్కసారి మనం వెనక్కు వెళ్దాం. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ముందుగా మరొక ప్రశ్న మనం అడగాలని నేను ఇష్టపడుతున్నాను. అదేంటంటే యేసుక్రీస్తు చేసిన బోధలో తప్పేంటి? యేసుక్రీస్తు చేసిన అన్యాయం ఏంటి? యేసుక్రీస్తులో ఏ దోషముందని యేసుక్రీస్తుని ప్రజలు అసహించుకున్నారు, ద్వేషించారు, బహుభయంకరమైన చిత్రవధకు గురి చేశారు. ఆలోచించండి. మతోన్మాదులు ఈరోజే కాదు, యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినటువంటి, యేసుక్రీస్తు ఈ భూమి మీద బ్రతికినటువంటి దినాల్లో కూడా ఉన్నారు. క్రైస్తవులు చేసే బోధను తృణీకరించడం పక్కన పెడితే అసలు క్రీస్తు చేసిన బోధనే జనాలు తృణీకరించారు. క్రీస్తు చేసిన బోధ ఏంటి? నీ శత్రువుని ప్రేమించమన్నాడు, నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు, సహించమన్నాడు, ఓర్చుకోమన్నాడు, దేవునికి ఇష్టమైన పవిత్రమైన జీవితాన్ని జీవించమన్నాడు. యేసుక్రీస్తు చేసినటువంటి ఈ బోధ అప్పుడున్నటువంటి మతోన్మాదులకు, పరిసయ్యులకు కానీ, సద్దుకయ్యులకు కానీ, శాస్త్రులకు కానీ నచ్చలేదు. వాళ్ళు దాన్ని జీర్ణం చేసుకోలేకపోయారు. మేము దేవుని ప్రజలము, దేవుని బోధను ప్రజల దగ్గరికి తీసుకొని వస్తున్నామన్న ప్రధాన యాజకులు కూడా ఆ బోధను ఎంతగా అసహించుకోకపోతే క్రీస్తును అంత భయంకరంగా చిత్రవధకు గురి చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారో ఒకసారి నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. మరి యేసుక్రీస్తు చేసిన బోధనే అంగీకరించినటువంటి ప్రజలు ఈరోజు నీవు నేను చేసిన బోధను ఏ విధముగా అంగీకరిస్తారు? యేసు ప్రభు ముందుగానే చెప్పాడు, నన్ను వెలివేసిన లోకం మిమ్మల్ని కూడా వెలివేస్తుంది, నన్ను దూషించిన లోకం మిమ్మల్ని కూడా దూషిస్తుంది, కనుక మీరు సిద్ధపడండి. యేసు ప్రభు ముందుగానే మనకు ఇచ్చినటువంటి హెచ్చరికను మనం మర్చిపోతున్నాం. యేసు ప్రభు చెప్పిన మరొక మాట ఏంటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే, మిమ్మల్ని ఎవరైనా దూషించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, మీరు సంతోషించి ఆనందించుడి. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి మాట. అంతేకాని మీరు ఎందుకు నన్ను హింసించారు, ఎందుకు నన్ను ద్వేషించారు, ఎందుకు అబద్ధముగా నా మీద చెడ్డ మాటలలో మీరు పలుకుతున్నారని వారిని ప్రశ్నించండి అని యేసు ప్రభు చెప్పలా. ప్రశ్నించే హక్కు నీకు ఉంది
అని యేసు ప్రభు చెప్పలేదు. చాలా సందర్భాల్లో చాలామంది దగ్గర నేను వింటున్న మాట ఏంటంటే, రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది, అందుకోసం మేము సువార్తను ప్రకటిస్తున్నాం. ఈరోజు సూటిగా ఒక మాట నేను అడగాలని ఇష్టపడుతున్నాను. రాజ్యాంగం హక్కు ఇచ్చిందని క్రీస్తును ప్రకటిస్తున్నావా, లేకపోతే యేసు క్రీస్తు చెప్పాడని క్రీస్తును ప్రకటిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. రాజ్యాంగం హక్కు ఇచ్చిందని ప్రకటిస్తున్నాను అంటున్నావు, ఒకవేళ రాజ్యాంగంలో ఈ హక్కు లేదు అంటే అప్పుడు యేసును ప్రకటించవా? యేసును ప్రకటించవలసిన బాధ్యత, భారం నీ మీద లేదా? యేసుక్రీస్తు చివరిగా చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటంటే, గో అండ్ ప్రీచ్ టు ద ఎంటైర్ వరల్డ్, గో అండ్ మేక్ డిసైపుల్స్. మీరు సమస్త జనులకు సువార్తను ప్రకటించండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. యేసు ప్రభు చెప్పినటువంటి ఆ ఆజ్ఞను మనం పట్టుకొని సువార్తను ప్రకటిస్తున్నాం, అంతేకాని రాజ్యాంగం హక్కు ఇచ్చిందన్న కాదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ రాజ్యాంగంలో ఆ హక్కును వాళ్ళు తొలగించినా కానీ నీకు నాకు యేసు ప్రభు ఇచ్చిన హక్కు ఏంటంటే సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఎవరు చెప్పారు అని చెప్పి మీరు ఈ సువార్తను ప్రకటిస్తున్నారు? ఎవరు మీకు ఈ హక్కు ఇచ్చారు? ఎవరు మీకు ఈ పర్మిషన్ ఇచ్చారంటే, ఈ పర్మిషన్ ఇచ్చింది ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు కాదు. మాకు ఈ హక్కు ఇచ్చింది ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు కాదు, కానీ ఈ లోకం మొత్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞకు మేము తలను శిరస వహించి క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనం బోధిస్తుంది మంచిదే, కానీ ఈ మంచి బోధ లోకానికి నచ్చదు. ఎందుకంటే లోకం యొక్క క్రియలు అవి చీకటివి కనుక వెలుగులో ఉన్నటువంటి నీ క్రియలను, నీ బోధనలు వాళ్ళు అంగీకరించడానికి ఇష్టంగా లేరు. ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంటో తెలుసా? మందుని తాగొద్దు అని అంటున్నావు. మరి నువ్వు మందు తాగొద్దు అని అంటే ప్రభుత్వానికి అది లాభమా లేకపోతే నష్టమా? ప్రభుత్వానికి అది నష్టమే. మందు బెల్ట్ షాపులన్నీ కూడా మూయబడితే ప్రభుత్వానికి నష్టమే. అందుకోసమే ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వం ప్రోత్సహించేదాన్ని నీవు నేను వద్దంటున్నాం. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం చేసేది మంచి బోధే, కానీ మంచి బోధ చెడ్డవారికి నచ్చదు. మరి చెడ్డవారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారని దేవుని గ్రంథం సెలవిస్తుంది? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారని సెలవిస్తుంది. మరి నిత్య నరకాగ్నికి వెళ్ళేటువంటి వారి గురించి మనం ఏమి కలిగి ఉండాలి? మనం చింత కలిగి ఉండాలి. నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్న వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే ఈరోజు క్రైస్తవాన్ని ద్వేషిస్తూ, అసహించుకుంటూ, క్రైస్తవ్యం మీద దాడులు చేస్తున్నటువంటి మతోన్మాదులందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? క్రీస్తుని ఎరుగకపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. అంటే క్రైస్తవునిగా ఇప్పుడు నీ బాధ్యత, నా బాధ్యత ఏంటో తెలుసా? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నటువంటి వారికి సువార్తను ప్రకటించాలి, వారిని క్షమించాలి, వారిని ప్రేమించాలి, వారికి సువార్తను ప్రకటించాలి. ఈ సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. ఒక క్రైస్తవునిగా మన గురి ఏంటంటే, మన గురి ఏ విధము చేతనైనను ఒక నశించిపోతున్న ఆత్మను ప్రభు కోసం సంపాదించాలి. నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నటువంటి వారిని తప్పించి నిత్య రాజ్యానికి నడిపించాలి. ఇలా నిత్య రాజ్యానికి నువ్వు నడిపించాలంటే నీకున్న గురి, నీ ముందున్న గురి సువార్తను ప్రకటించడమే. అపవాది చేసే పని ఏంటో తెలుసా? నీ డైరెక్షన్ని డైవర్ట్ చేయడం, నీ గురిని వాడు దారి మళ్లించడం, ఇదే వాడు చేసేటువంటి పని. జ్ఞాపకం చేసుకో. అందుకోసమే మిగిలిన విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. మిగిలిన విషయాల్లోనికి, నువ్వు ధర్నాల్లోనికి నువ్వు ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా క్రీస్తును ప్రకటించడం అనేటువంటి అంశాన్ని నువ్వు విడిచిపెట్టేస్తున్నావు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచే ఒక 2-3 ఇన్సిడెంట్స్ని నేను ముందు అలా క్లుప్తంగా ఉంచాలని ఇష్టపడుతున్నాను. జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు అంత మంచి బోధ చేస్తే యేసు ప్రభుని దూషించారు. ఆయన మొక్క మీద కేకరించి ఉమ్మేశారు. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టారు. అతను కొడా దెబ్బలతో కొట్టారు, అవమానించారు, హేళన చేశారు. వివస్త్రగా చేసి యేసు ప్రభువుని అందరూ చూస్తుండగానే శిలువ మీదకి ఎక్కించారు. అప్పుడు యేసుక్రీస్తు చూపించినటువంటి ప్రతిస్పందన ఏంటి? శిలువలో యేసు ప్రభు చెప్పిన మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని అన్నాడు. సో యేసు ప్రభు చేసిన దాన్నే మాదిరిగా మనము కూడా చేసి చూపించాలి. తన్ని ద్వేషించిన వారిని యేసు ప్రభు క్షమించాడు. అక్కడ రిజల్ట్ ఏంటో తెలుసా? యేసు ప్రభు క్షమించడం ద్వారా అదే శిలువ మీద ఉన్నటువంటి ఒక దొంగ, అంతకుముందు దూషించిన దొంగ, ఇప్పుడు ఆలోచన చేయడం ప్రారంభించాడు. అరే, నేను ఎంతగా ద్వేషిస్తున్నా, నేను ఎంతగా అసహించుకుంటున్నా, ఈ వ్యక్తి ఏంటి మరలా మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. చాలు, ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలు. యేసు ప్రభు శిలువలో చెప్పిన ఆ ఒక్క మాట చాలు. ఆ దొంగ యొక్క గుండె అక్కడే బద్దలైపోయింది. యేసు, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. ఒకవేళ యేసు ప్రభు క్షమించకుండా ఎదురు తిరుగుంటే, అరే ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక దొంగవి, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక గజ దొంగవి, నువ్వు చేసిన నేరమును బట్టి నువ్వు సిలువ మీదకి వచ్చావు, అలాంటి నువ్వు నన్ను అవమానిస్తావా? అలాంటివి నువ్వు నన్ను హేళన చేస్తావా? అరే నీకు ఎంత ధైర్యంరా అని యేసు ప్రభు అనలా.
అలా అనుండొచ్చు, కానీ యేసుప్రభు అలా అనలా. మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, యేసుక్రీస్తును బంధించడానికి రోమా సైనికులు వచ్చినప్పుడు, ప్రధాన యాజకునికి సేవకులు వచ్చినప్పుడు పేతురు ఆవేశం కట్టలు తెంచుకుంది. మేము ఎదురుదాడి చేయలేమా, మేము కొట్టలేమా అని అనుకున్నాడు. తన ఒరలో ఉన్నటువంటి కత్తిని తీసి ఒక ప్రధాన యాజకుని దాసుని యొక్క చెవిని తెగ నరికినప్పుడు యేసుప్రభు దాన్ని అనుమతించలేదు. ఒకవేళ యేసుప్రభు గారిని వదిలేస్తుంటే పేతురు తనకున్నటువంటి ఆవేశాన్ని బట్టి, తనకున్న కోపాన్ని బట్టి మరొక నలుగురు యొక్క చెవులు తెగ నరుకుండేటువంటి వాడు. కానీ ప్రభు దానికి అనుమతించలేదు. పేతురు, కీప్ క్వైట్, నువ్వు మౌనముగా ఉండు. నేను అడిగితే నా దేవుడు సైన్య సమూహమును ఆకాశం నుంచి పంపిస్తాడు, కానీ నా పర్పస్ అది కాదు. నేను వచ్చింది ఇక్కడికి ఎదురు తిరగడానికి కాదు, నేను మౌనముగా అంగీకరించటానికి. ఒకవేళ నీవు కూడా నన్ను వెంబడించాలనుకుంటే ఇలాంటివి అంగీకరించు, జ్ఞాపకం చేసుకో, నీకు కూడా శ్రమలు వస్తాయి, ఆ శ్రమల్లో నువ్వు నిలవబడు అని అన్నాడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు దాకా ఆవేశంతో తెగిపడిపోయినట్టు, ఆవేశంతో కట్టలు తెంచుకున్నటువంటి పేతురు ఆ తర్వాత ఎంత సౌమ్యంగా మారిపోయాడో మనకందరికి కూడా తెలుసు. సో క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. క్రైస్తవుని ప్రతిస్పందన ఎదురు తిరగడం కాదు, క్రైస్తవుని ప్రతిస్పందన దాడి చేయడం కాదు, క్రైస్తవుని ప్రతిస్పందన అంగీకరించడం. చరిత్ర మనకి అదే చెప్తుంది. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు, యోహానులు ఇలాగే సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. యేసుప్రభు చివరి ఆజ్ఞను పట్టుకొని బయటకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు. దాన్ని చూసి జీర్ణం చేసుకున్నటువంటి సద్దుకాయులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వారిని తీసుకుని వచ్చి వారిని బంధించి మొదటిసారి వార్నింగ్ ఇచ్చారు. చెప్పిన మాట వినకుండా మరలా సువార్తను ప్రకటిస్తుంటే, అరే మనిషికి ఒక మాట గొడ్డుకొక దెబ్బ, వీళ్ళు మాటలతో చెప్తే వినేవాళ్ళు కాదని రెండోసారి పిలిచినప్పుడు బెత్తాలతో వారిని కొట్టించి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి బయటికి పంపించారు. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళు చెప్పినటువంటి మాట ఒకసారి మనం చూద్దాం. చూడండి, అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 41వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. వాళ్ళను కొట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా? అధికారులను పిలిచి, ఎందుకు మీరు మమ్మల్ని కొట్టారు అని అలా. మేము ఏం తప్పు చేశాం అని అడగలా, మేము ఏం తప్పు బోధించామని అడగలేదు. మేము సమాజానికి మంచి బోధిస్తున్నాం కదా, మీరెందుకు మమ్మల్ని కొట్టారు అని అనలా. రోమా చక్రవర్తి దగ్గర కంప్లైంట్ చేయడానికి వెళ్ళలేదు. వాళ్ళు చేసిన పని ఏంటంటే, వెంటనే వాళ్ళు కొట్టిన తర్వాత యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నీకు స్తోత్రం, ఎంత గొప్ప ఆధిక్యత మాకిచ్చావు ప్రభా, నీకోసం కొట్టబడటానికి, నీకోసం అవమానించబడటానికి, నీకోసం హేళన చేయబడ్డానికి మమ్మల్ని మీరు పాత్రులుగా ఎంచినందుకు నీకు వందనాలు అని ప్రభుని స్తుతించారు. అందుకోసమే మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆ చివరి వచనంలో మనం చూసినట్లయితే, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మన ఫలము ఇక్కడ కాదు, పరలోకంలో. అందుకోసమే వీళ్ళు గొప్ప భాగ్యముగా ఎంచుకున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళ గురి ఏంటంటే క్రీస్తుని సువార్తను ప్రకటించడం. ఈ గురి నుంచి డైవర్ట్ చేయడానికి అపవాది వీళ్ళను కొట్టించాడు. కొట్టబడిన తర్వాత వీళ్ళు దేవానికి స్తోత్రం అనుకున్నారు, కానీ వీళ్ళు గురిని మర్చిపోలా. మరలా లేచి వెళ్ళి ఇంటింటను, వీధుల్లోనూ, సమాజ మందిరంలోనూ మానక యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నారు. వాళ్ళ గోల్ని, వాళ్ళ గురిని వాళ్ళు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అపవాది ఈరోజు మనల్ని ఇలాంటి విషయాల్లో చాలా చక్కగా డైవర్ట్ చేస్తున్నాడు, మనల్ని మోసగిస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే ఇది కూడా క్రీస్తు కోసమే, కానీ క్రీస్తు కోసం అలాంటి పంచేలా. యేసుక్రీస్తు తన కోసం సైనికులను తయారు చేయమన్నా, కానీ సేవకులను తయారు చేయమన్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? క్రీస్తు కొరకు రోషం కలిగిన సైనికుల్ని తయారు చేస్తున్నాం. క్రీస్తుకు కావాల్సిన రోషం కలిగిన సైనికులు కాదు, కానీ క్రీస్తుకు కావాల్సింది వినయము గల సేవకులు. ఎందుకు నన్ను కొట్టావని ప్రశ్నించే వాళ్ళు కాదు, నన్ను కొట్టండి క్రీస్తు కోసం అని తమ శరీరాల్ని అప్పగించే వాళ్ళు క్రీస్తు కావాలి. ఎందుకు నన్ను చంపావని ప్రశ్నించే వాళ్ళు కాదు, క్రీస్తు కోసం నేను చంపబడటానికి సిద్ధముగా ఉన్నాను, ఎస్ ఐఎమ్ రెడీ టు డై ఫర్ క్రైస్ట్ అని చెప్పగలిగినటువంటి వాళ్ళు క్రీస్తుకు కావాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక సంఘటన కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ ఏమంటుందంటే, పౌలు అంతియోకియ పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. అక్కడ కొంతమంది వ్యతిరేకమయ్యారు.
అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ఈకొనియా ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ సువార్తను ప్రకటించాడు. ఇక్కడ కూడా కొంతమంది ద్వేషించారు, అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి లుస్త్రా పట్టణానికి వచ్చాడు. ఈ లోపల ఇక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ లోపల అంతియోకియా నుంచి కొంతమంది ఈకొనియాకి వచ్చి, అరే ఇక్కడికి పౌలు అనేవాడు ఒకడు వచ్చాడు, వాడు ఒక తప్పు బోధ చేస్తున్నాడు, వాడు ఎక్కడున్నాడో వాడి సంగతి చూద్దాం అని అన్నారు. వీళ్ళు అన్నారు, అయ్యా వాడు ఇక్కడి నుంచి ఎదుగు లుస్త్రా ప్రాంతానికి వెళ్ళాడు, అయితే మీరు కూడా రండి అని అంతియోకియా వాళ్ళు ఈకొనియా వాళ్ళని కూడా తీసుకొని లుస్త్రా పట్టణానికి వచ్చారు. ఈ లోపల వీళ్ళు ఇక్కడ సువార్తను ప్రకటిస్తున్నారు. లుస్త్రా ఉండే ప్రజలను కూడా ఏకం చేసుకొని అందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేశారు. మూకుమ్మడిగా దాడి చేసి రాళ్లతో కొట్టి ఇక్కడ అతను చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకొని ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చూడండి 14వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అంతియోకియా నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. సో వాళ్ళు చేసిన పని ఏంటంటే రాళ్లతో బాగా కొట్టేశారు. శరీరం అంతా కూడా గాయాలైపోయినాయి, రక్తం కారిపోతుంది. కన్ఫర్మ్ చేసుకున్నారు, అరే చచ్చిపోయారు అనుకున్నారు. అతని శరీరాన్ని పట్టుకొని ఈడ్చుకొని ఊరి వెలుపలికి తీసుకుని వెళ్ళి అక్కడ పడేసి అయిపోయింది, ఈ పీడ ఎంతటితో వేరే పీడ విడిగిపోయింది అనుకొని ప్రశాంతంగా ఎవరి ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు యాక్చువల్గా పౌలు లేసి ఏం చేయాలంటే అంతియోకియా ఈకొనియా లుస్త్రా అనే పెద్ద దగ్గరికి వెళ్ళి లేకపోతే అధికారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఏ తప్పు చేయలేదు, కాబట్టి మీరు ప్రజలను అడగండి, నేను మంచి బోధే చేశాను, కానీ వీళ్ళు నన్ను ఎంతగా కొట్టారు, మీరు నాకు న్యాయం చెయ్యండి అని కూర్చోవచ్చు. కానీ పౌలు ఆ పని చేయాల. ఎందుకనంటే ఇది అపవాది యొక్క కుట్ర. నేను నా గురిని తొలగిపోవడానికి అపవాది ప్లాన్ వేస్తున్నాడని గుర్తించాడు కాబట్టి అక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి 20వ వచనంలో, అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకును ఈకొనియాకును అంతియోకుకు తిరిగి వచ్చి, అంటే పౌలుని లుస్త్రాలో కొట్టి పడేస్తే వెంటనే మరుసటి రోజు లేచి ఉదయాన్నే మళ్ళీ ప్రయాణమై దెర్బే పట్టణానికి వెళ్ళాడు. దెర్బే పట్టణానికి వెళ్ళి మళ్ళా అక్కడ నిలబడి యేసే క్రీస్తుని దెర్బే పట్టణంలో ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే తన గురిని విడిచిపెట్టలేదు. తన గురి ఏంటంటే నశించిపోతున్న వారికి సువార్తను ప్రకటించి, ఈ ప్రాంతంలో కొట్టారా, ఈ ప్రాంతానికి వెళ్ళాడు, ఈ ప్రాంతంలో కొట్టారా, మరొక ప్రాంతానికి వెళ్ళాడు, ఆ ప్రాంతంలో కొట్టారా, మరొక ప్రాంతానికి వెళ్ళాడు. కానీ ఏ విధము చేత నేను నా స్వజనాంగా నేను రక్షించుకోవాలని సువార్త ప్రకటించడం చేస్తూనే ఉన్నాడు. దాన్ని మాత్రం ఆపలేదు. ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే చూడండి, అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఈకొనియాకు అంతియోకు తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారు హెచ్చరించిరి. ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే దెర్బేలో సువార్తను ప్రకటించిన తర్వాత మళ్ళా లుస్త్రాకు వచ్చాడు. అక్కడ శిష్యుల్ని దృఢపరిచాడు. ఏం చెప్పాడంటే, నాయన అనేకమైన శ్రమలను మనం అనుభవించాలి. అంటే మన శ్రమ పెట్టే వాళ్ళు ఉంటారనే కదా దాని అర్థం. ఎవరు శ్రమ పెట్టేవాళ్ళు? మతోన్మాదులే, వేరే వాళ్ళు ఏం కాదు. ఎవరైతే మతాన్ని ద్వేషించే వాళ్ళు, మతం పేరిట దాడులు చేసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు నీ మీద దాడి చేస్తారు. సో అలాంటి శ్రమలను నువ్వు అంగీకరించాలి. నీవు శ్రమలను అనుభవించి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఇది పౌలు చెప్పినటువంటి మాట. ఇది దేవుని చెప్పినటువంటి అంటే ఈ శ్రమల్లో నువ్వేం చేయాలంటే సహించాలి, నువ్వు ఓర్చుకోవాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో పౌలు చెప్పిన మాట ఏంటంటే, మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి. క్రైస్తవునికి ఏముండాలి? సహనం ఉండాలి. సో ఇప్పుడు నాకు సహనం ఉంది లేదు ఎలా తెలుస్తుంది? ఎదుటివాడు నా మీద దాడి చేస్తేనేగా. సో ఎదుటివాడు నా మీద దాడి చేయాలంటే ఏ పేరు దాడి చేయాలి? మతం పేరు మీద దాడి చేయాలి. సో మతం పేరు మీద నా మీద దాడి చేయాలంటే నాకు ఎవరు ఉండాలి? మతోన్మాదుడు ఉండాలి. సో ఇప్పుడు వాడు నా మీద దాడి చేస్తే నేను ఏమి ఎగ్జిబిట్ చేస్తుంది తెలుసా? నేనేం చూపిస్తాను తెలుసా? నాకు సహనం ఉంది అని నేను చూపించాలి ప్రపంచానికి. నాకు సహనం ఉందని నేను ప్రపంచానికి చూపించాలి అని అంటే వాడు నా మీద దాడి చేయాలి. నిజమే, మాటలు యాక్సెప్ట్ చేయడము చాలా కష్టం. చాలామంది ఏమంటారంటే, వాడిని ఎవరినో కొడితే ఇక్కడ కూర్చొని ఛాలెంజ్ చేసి రోషంగా మాట్లాడడం రైట్ కాదు. అదే దెబ్బ నీ మీద పడితే అప్పుడు నువ్వు మాట్లాడవా? నిజమేనండి, నిజమే. ఒకవేళ అదే దెబ్బ నా మీద పడినా కానీ సహించడమే నేను చేయవలసిన పని, ఓర్చుకోవడమే నేను చేయవలసిన పని. ఆ సహనాన్ని నేను సకల జనులకు తెలియచెప్పాలి, నేను చూపించాలి. పౌలు అదే చేశాడు. బైబిల్ గ్రంథం మనకు అదే తెలుస్తుంది, చరిత్ర కూడా మనకు అదే చెప్తుంది. ఎందుకు అనేటువంటి విషయం కూడా నేను మీకు తర్వాత చెప్తాను. ఎందుకు అనే విషయం కూడా నేను తర్వాత చెప్తాను. జాగ్రత్తగా గమనించండి. పౌలు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? మన లుస్త్రాకు వచ్చాడు, ఈకొనియాకు వచ్చాడు, అంతియోకు వచ్చాడు. మనైతే ఏం చేస్తుంది తెలుసా? ఈ ప్రదేశాలు మనల్ని కొట్టారు కాబట్టి వేరే రూట్ చూసుకొని వేరే మార్గాలు అట్లా వెళ్ళిపోతాం. కానీ పౌలు మరలా అదే మార్గాలు గుండా వచ్చాడు. ఇప్పుడు అదే మార్గాలు గుండా వస్తే ఇప్పుడు అక్కడ జనాలు ఏమంటారు తెలుసా?
అరే ఇది కొంచెం సిగ్గుందా, ఇక్కడ కొంచెం రోషం ఉందా, కొంచెం పౌరుషం, మొన్న గదర వీడిని అంతలోని కొట్టింది, మరలా ఏం ముఖం పెట్టుకుని ఇటు వచ్చాడు రా అని అంటారు. జాగ్రత్త గమనించండి. ఒకళ్ళు ఇదే మన పౌలను అడిగాం అనుకో, పౌలా నీకు కొంచెం సిగ్గుందా అంటే ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు సిగ్గు లేదు. ఎందుకు లేదు? క్రీస్తు కోసం నా సిగ్గును విడిచిపెట్టేశా. పౌలా నీకు రోషం లేదంటే ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు. ఎందుకు రోషం లేదు నీకు? క్రీస్తు నిమిత్తం నా రోషాన్ని విడిచిపెట్టేశా. పౌలా నీకు పౌరుషం లేదంటే ఎస్ నాకు పౌరుషం ఉంది కానీ ఇప్పుడు లేదు, దాన్ని క్రీస్తు నిమిత్తం విడిచిపెట్టేశాను. ఇప్పుడు సిగ్గు, రోషం, పౌరుషం, నా ఆవేశం, కోపం ఇవన్నీ పక్కన పెట్టేశా. ఇప్పుడు నా పని ఒక్కటే, నా గురి ఒక్కటే, యేసుక్రీస్తును లోక రక్షకుడిగా ప్రకటించటం. శ్రమలు వస్తాయి, శ్రమల్ని నేను అంగీకరిస్తాను. సో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘం మీదకి శ్రమలు వస్తాయని బైబిల్ గ్రంథం మనకు ముందుగానే సెలవిస్తుంది, చరిత్ర మనకు సెలవిస్తుంది. చరిత్రలో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు. సంఘాన్ని నాశనం చేసేస్తామని, సంఘం భూమి మీద లేకుండా చేసేస్తామని మనకు తెలిసిన సత్యమే. వాళ్ళందరూ కనుమరుగైపోయారు, సంఘాన్ని టచ్ కూడా చేయలేకపోయారు. కనీసం సంఘాన్ని టచ్ కూడా చేయలేకపోయారు. మరి ఈ విషయం తెలుసు కదా, ఈ సత్యం తెలుసు కదా, మరి నువ్వు ఎందుకంత వరి అయిపోతున్నావు? నువ్వు ఎందుకంత చింతిస్తున్నావు? వాళ్ళు సంఘాన్ని టచ్ చేస్తామనంటే ఇక్కడ సంఘాన్ని అంటే బిల్డింగ్ని కాదు, వాళ్ళు క్రీస్తుని టచ్ చేస్తున్నారు. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. సౌలు సంఘాన్ని హింసిస్తున్నటువంటి సమయంలో యేసుప్రభు సౌలుకి దర్శనం ముందు కనబడి, సౌలా ఎందుకు నా సంఘాన్ని హింసిస్తున్నావు అని అడగలా, ఎందుకు నా విశ్వాసాన్ని హింసిస్తున్నావు అని అడగలా. ఏమడగంటే సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని అన్నాడు. కానీ సౌలు దాడి చేసింది యేసుప్రభు మీద కాదు, రోమా సైనికులు యేసుప్రభు లిటరల్గా శరీరం మీద దాడి చేసింది. సౌలు యేసుప్రభు శరీరాన్ని డైరెక్ట్గా టచ్ చేయలేదు, అక్కడ దాడి చేయలేదు. కానీ క్రైస్తవులని, యేసుని వెంబడించేటువంటి వారిని, సంఘాన్ని అతను టచ్ చేస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు నీవేళ నన్ను హింసిస్తున్నావు అన్నాడు. అంటే నీ మీద దెబ్బ పడితే ఆ దెబ్బ ప్రభు మీద పడుతుంది. ప్రభు చింతిస్తున్నాడు, ప్రభు వేదన పడుతున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. చాలామంది అంటున్నారు నువ్వు క్రైస్తవుని టచ్ చేస్తే నువ్వు నాశనం అయిపోతావు, కానీ క్రైస్తవుని టచ్ చేస్తే నాశనం అయిపోరు. బైబిల్ని తగలబెడితే నాశనం అయిపోతారు, బైబిల్ తగలబెడితే నాశనం అయిపోరు. కానీ ఏమవుతారు అని అంటే చరిత్ర మనకేమో చెప్తుందంటే బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని సువార్తను ప్రకటిస్తారు. మీరు నమ్మినట్లయితే ఆమేనని చెప్పండి. యేసుక్రీస్తు సంఘాన్ని హింసించినటువంటి సౌలు ఈరోజు అదే గ్రంథాన్ని చేత పట్టుకొని సువార్తను ప్రకటించాడు. సాధు సుందర్ సింగ్, భక్తి సింగ్ అంకులు, అదే రీతిగా పండిట్ ధర్మప్రకాష్ శర్మ, ఇలా చరిత్రలో చెప్పుకుంటే అనేక మంది బైబిల్ గ్రంథాన్ని చించి తగలబెట్టేసి కాలుతో తొక్కి ఇష్టానుసారంగా ముక్కలు చేసినటువంటి అనేక మంది అదే పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని యేసే క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రకటిస్తున్నారు. సో నాగర్ కర్నూలు ప్రాంతంలో బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టినటువంటి వారి గురించి మీరు చింతించొద్దు, కానీ ప్రార్థన చేయండి. ఏమని? అదే చేతులతో వాళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని యేసే క్రీస్తుని ప్రకటించాలని. మరొక విషయాన్ని నేను చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథం తగలబెట్టేసి నువ్వు దిగులు పడుతున్నావు కదా, జ్ఞాపకం చేసుకో, వాళ్ళు తగలబెట్టింది పేపర్లే కానీ ఇందులో ఉన్న వాక్యాన్ని కాదు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడైండెను, దేవుడైనటువంటి వాక్యాన్ని వాళ్ళెవ్వరు కూడా తగలపెట్టలేరు. ఇది వాస్తవము. వాళ్ళు తగలబెట్టింది కేవలం పేపర్లు మాత్రమే. ఇలాంటి పేపర్లను కొన్ని లక్షలు తగలబెట్టేశారు. కానీ ఈ మాటలు ఎక్కడికి ఆకాశమైన గతించును, భూమి అయినా గతించును, కానీ ఇందులో ఉన్న మాటలు నెరవేర్చబడకుండా ఏ ఒక్కరు కూడా దీన్ని ఏమీ చెయ్యలేరు. మీరు నథింగ్ టు వరీ. 700 బైబిల్ కాదు, 7 కోట్ల బైబిల్ వాళ్ళు తగలబెట్టినా కానీ ఇందులో ఉన్నటువంటి జీవాన్ని మాత్రం వాళ్ళు తగలబెట్టలేరు. నథింగ్ టు వరీ. కానీ నువ్వు చేయాల్సిన పని వారి కోసం ప్రార్థన చేయడమే. సంఘాన్ని హింసించారని దిగులు పడిపోతున్నావు, చర్చలు తగలబెడుతున్నాను దిగులు పడిపోతున్నావు. వాళ్ళు సంఘాన్ని కాదు వాళ్ళు తగలబెట్టేది, కూడుకోవడం కోసం ఏర్పాటు బిల్డింగ్ని వాళ్ళు తగలబెడుతున్నారు. బిల్డింగ్ని తగలబెట్టగలరంతే, సంఘాన్ని వాళ్ళు తగలపెట్టలేరు. భయపడాల్సిన పని లేదు. నీవు చేయవలసిన పని, నేను చేయవలసిన పని వాళ్ళని హృదయపూర్వకంగా ప్రేమించటం, హృదయపూర్వకంగా నశించిపోతున్న ఆ ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ప్రార్థన చేయవలసిన పని మన మీద ఉంది. మరొక విషయాన్ని నేను చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు క్రైస్తవ సంఘం నిద్రపోతుంది. క్రైస్తవ సంఘంలో తప్పుడు బోధనలు ఎక్కువైపోయినాయి. క్రైస్తవ సంఘంలో ప్రాస్పెరిటీ గాస్పెల్ ఎక్కువైపోయింది. క్రైస్తవ సంఘంలో స్వార్థ ప్రకటన తక్కువైపోయింది. క్రీస్తుని ప్రకటించడం తక్కువైపోయింది. క్రైస్తవ సంఘం నిద్రపోతుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, బజరంగ్ కానీ, హిందూ శక్తి కానీ, శివశక్తి కానీ వీళ్ళందరూ ఏం చేస్తుందో తెలుసా? నిద్రపోస్తున్న క్రైస్తవ సంఘాన్ని తట్టి నిద్ర లేపుతున్నారు.
వాళ్ళు సంఘానికి మేలు చేస్తున్నారు, కీడు చేయట్లేదు. నువ్వు దిగులు పడద్దు. పొట్టంతా రాలిపోతుంది. సంఘాన్ని నిద్రలేపుతున్నారు. కనీసం ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని, ఇప్పటికన్నా మనం రోషం తెచ్చుకొని లేచి మోకరిద్దాం. సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. సంఘాన్ని హింసిస్తున్న మతోన్మాదులు రక్షించబడాలని ప్రేమతో వారి కోసం ప్రార్థన చేద్దాం. ఇది మనం చేయవలసినటువంటి పని. సువార్త ప్రకటించవలసినటువంటి యోనా ఓడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతే అన్యుడే చెప్తున్నాడు, ఓ ఈ నిద్రపోతా, నశించిపోతున్నావు, లే, ప్రార్థన చేయి. వాస్తవానికి ఈ సువార్త ప్రకటించడానికి దేవుడు యోనాని ఎన్నుకుంటే, ఒక అన్యుడు ఇప్పుడు యోనా చెప్తున్నాడు, నిద్రపోతా, లేయి, నశించిపోతున్నాం, ప్రార్థన చేయరని. ఈరోజు అదే పని ఈరోజు మతోన్మాదులు మన చేత చేయిస్తున్నారు. క్రైస్తవుడా, నిద్రపోతున్న క్రైస్తవుడా, లే అని లేపుతున్నారు, మనల్ని తట్టి లేపుతున్నారు. వాస్తవం నువ్వు అనుకున్న శ్రమలు ఈ రోజు కలిగాను, బైబిల్ని ఈరోజు తగలబెట్టారని ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, ప్రపంచం మొత్తం జరుగుతున్నాయి. ఇప్పటిదాకా నువ్వు నిద్రపోతున్నావు కాబట్టి నీకు ఏమీ తెలియట్లేదు, నువ్వు ప్రార్థన చేయట్లేదు. అందుకోసమే ఇప్పుడు నీ దగ్గర కూడా ఈ శ్రమ వచ్చింది. ఈ శ్రమని తట్టి లేపుతుంది. దయచేసి లేయండి, నిద్ర లేవండి, మేల్కొనండి, సంఘం కోసం ప్రార్థన చేయండి, విశ్వాసంలో స్థిరపడండి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి, నీతిగా నిజాయితీగా బ్రతకండి. అలాంటి నశించిపోతున్న ఆత్మలకు సువార్తను ప్రకటించండి. వారి కోసం ప్రార్థన చేయండి. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభు చిత్తమైతే ఈ మాసం చివరి లోపల ఒకసారి మనం కలుసుకుందాం. మనం ఇలాంటి అనేకమైనటువంటి విషయాన్ని, చరిత్ర జరిగిన సంఘటనలు కూడా మనం ధ్యానం చేద్దాం. తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలములో ఉన్నటువంటి దేవానికి స్తోత్రాలు. విత్తబడిన మాటలు మా హృదయాల్లో ఫలించడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ప్రభువా. ఎవరైతే సంఘం మీద దాడులు చేస్తున్నారో వారందరి కొరకు మేము హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రేమతో ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళందరూ రక్షించబడటానికి, వారిలో ఏ ఒక్కరు నశించిపోకుండా సహాయం చేయండి. సంఘాలను తగలపెడుతున్నటువంటి వారి సేవకులను హింసిస్తున్నటువంటి వారిని ప్రభువా, చర్చిలు కట్టబడకుండా అడ్డుపడుతున్నటువంటి వారిని, బైబిల్ గ్రంథం తగలబెడుతున్న వారందరూ కూడా రక్షించబడటానికి, వారు ఏ ఒక్కరు నశించిపోకుండా నిమిత్తం సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.